హాయ్ ఫ్రెండ్స్, మనం కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర ఒక కట్ట మనం నీట్గా శుభ్రం చేసుకొని మనం అందులో మట్టి లేకుండా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. చూడండి, మనకి పొడిగా ఉంది, తడి అనేది లేకుండా నీట్గా ఆరబెట్టుకొని క్లీన్ చేసి ఉంచుకోవాలి. మనకి కాడలు కూడా తీసుకోవచ్చు. మనకి లేతగా ఉండే కాడ వరకే తీసుకుంటాము, ముదురు కాడలు తీసేస్తాము. ఎంతవరకు లేతగా ఉందో అంతవరకు తీసుకొని మిగిలిన వేస్టేజ్ అంతా తీసి పక్కన వేసేసుకుంటాము. ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాము. మనం తడి అనేది లేకుండా ఆరబెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇందులోకి మనకి ఎండుమిరపకాయలు కారం ఎక్కువ అయితే మోయనంగా తీసుకోండి. నేను మీడియం కారం ఉన్నాయి, ఇవి ఒక గుప్పెడు తీసుకున్నాను. ఇందులోకి వెల్లుల్లిపాయలు సగం గడ్డ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను, 2 స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు మనం తిరుమాత పెట్టుకునేప్పుడు వేసుకుంటాం. కొన్ని మనం పొడి వేసుకునేటప్పుడు కూడా వేసుకుంటాము. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా మన క్లీన్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కొద్దిగా మరీ సన్నగా అవసరం లేదు, కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. పక్కన పెట్టేసుకొని కొత్తిమీర కట్ చేసుకుందాం. కొత్తిమీర అనేది మనకి తడి అనేది ఉండకూడదు, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేద్దాం. ఇలా కొద్దిగా మరి సన్నగా అవసరం లేదు, కొద్ది చిన్న ముక్కలు 1 అంగుళం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. కొత్తిమీర మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుంటాము. ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ప్యాన్లో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటాము. ఇవి ఎండుమిరపకాయలు మనకి మీడియం కారంగా ఉంటాయి కాబట్టి మనం 15 మిరపకాయల వరకు తీసుకున్నాము. ఎక్కువ కారం ఉంటే మీరు తక్కువైనా తీసుకోవచ్చు. కారం ఇంకా తక్కువ ఉన్నాయి, మాకు సరిపోదు అనుకుంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. కారం మనకు సరిపడా తీసుకుంటాము. మీడియం ఫ్లేమ్లో మనకి బాగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. మనకి హాఫ్ రోస్ట్ అయిన తర్వాత మనం ఇందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకున్నాం కదా, 1/2 టీ స్పూన్లో సగం మెంతులు వేసుకుంటున్నాము. మనకి మిరపకాయలు హాఫ్ రోస్ట్ అయిన తర్వాత వేసుకుంటాము. మనకి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా రోస్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటాము. మనకి ఎక్కువగా వేగన అవసరం లేదు, లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది. ఎక్కువ మంట మీద పెట్టుకోకండి, మీకు వెంటనే మాడిపోతాయి. కాబట్టి మీరు కంపల్సరీ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే మనకి అంతా సమంగా వేగుతాయి. మనకి ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు అన్నీ వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది కొద్దిగా ఆరనివ్వాలి. ఇదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే మనం కొత్తిమీర వేసుకుందాం. మనం ఈ ఆయిల్లో కొద్దిగా మగ్గించుకోవాలి ఈ కొత్తిమీరని. ఫ్రై అయిన విధంగా అవసరం లేదు, మనకి మగ్గినట్లు మెత్తబడేట్లుగా మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు మగ్గుతాయి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాం.
కట్టకు ఒక స్పూన్ లెక్కన పడుతుంది. మనం కట్ట సైజు అనేది కరెక్ట్గా మనం చెప్పలేము ఏ సైజు వస్తుంది అనేది. దానికి తగ్గట్టు మీరు సాల్ట్ కొద్దిగా వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ కొంచెం బయటకు వస్తూ ఉంటుంది, త్వరగా మగ్గుతుంది. అందుకోసమని మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాము. ఇంకా 5 నిమిషాల లోపే కొత్తిమీర మగ్గుతుంది. చూసారు కదా, మన కొత్తిమీర అంతా దగ్గరకు వచ్చేస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీ మనకి మగ్గేలకి తక్కువగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మనం పక్కన పెట్టుకుంటే ఆరిపోతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. ఇవి మరి మెత్తగా వేసుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం. ఇందులో మనం మగ్గించి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరి మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం ఒక నిమిషం పాటు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మెత్తగా కాకుండా కొంచెం క్రష్ అయ్యే విధంగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటాం. మరి మెత్తగా కాకుండా కొద్దిగా క్రష్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకున్నాము. ఇది తిరమాత పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇందులో మనం కొద్దిగా 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంతకు ముందుగా మనం 1/2 టీ స్పూన్ వేయించుకున్నాం కదా, మిగిలిన 1/2 టీ స్పూన్లో హాఫ్ వేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన మెంతులు వేసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. ఇవి కొద్దిగా ఫ్రై అవనిద్దాం. ముక్కలు చేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకొని మన ఈ పోపు అనేది మనకి కొద్దిగా ఫ్రై అయ్యే విధంగా చూసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటాము. ఈలోపు వెల్లుల్లిపాయలు మనం క్రష్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు మనం డైరెక్ట్గా పాయ వేయకుండా కొద్దిగా ఇలా జస్ట్ కొద్దిగా క్రష్ చేసుకున్నాము. పేస్ట్ లాగా కాకుండా జస్ట్ ఊరికే క్రష్ అయ్యే విధంగా క్రష్ చేసుకున్నాము. ఇలా మనం అలా కొట్టుకొని వేసుకుంటాము. చూడండి, మనకి సన్న సన్న ముక్కలు అయిన విధంగా అయింది, కానీ మనకి పేస్ట్ అవ్వలేదు. ఈ విధంగా మనం ఈ విధంగా దంచుకొని ఇది మనం పోపులో వేసుకొని కొద్దిగా మగ్గనిద్దాము. మనకి ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. 1 నిమిషం పాటు మనం మగ్గించుకొని ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కొత్తిమీర పచ్చడిని, ఇది మొత్తం కొత్తిమీర పచ్చడిని ఆ తిరగమాతలో వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు హాఫ్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ పచ్చడి వేసుకొని నీట్గా పోపులో మిక్స్ చేసుకున్నాం. ఈ పోపు అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని మనం ఒక 2 నిమిషాలు మనం ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటేనే మనకి నీట్గా మాడిపోకుండా ఉంటుంది. కంపల్సరీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొద్ది క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ లిమిట్గా వేసుకున్నాను నేను. మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా పచ్చడి పెట్టుకుంటున్నారు అనుకుంటే ఆయిల్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మీరు ఉప్పు కారం సరిపోయింది లేని చూసుకోండి ఒకసారి. మనకి ఇప్పుడు సరిపోయింది ఉప్పు కారం అనేది. ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది కనిపిస్తూ ఉండాలన్నమాట. మనం పికిల్ అనేది మనం ఒక బౌల్లోకి తీసుకున్నప్పుడు ఆ బౌల్లో ఆయిల్ కొద్దిగా ఉంటే అప్పుడు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
మనకి ఒక 1 వీక్ సరిపోతుంది అనుకుంటే మనం తక్కువ ఆయిల్తో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉండాలనుకున్నప్పుడు మాత్రం మనం ఆయిల్ మాత్రం కంపల్సరీగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా. ముందు మనం ఫ్రై చేసుకోవడానికి మగ్గించుకోవడానికి అదంతా ఎంత క్వాంటిటీ తీసుకున్నా సేమ్ అలానే తీసుకుంటాము సరిపడా. లాస్ట్లో తిరమాత వేసుకునేటప్పుడు మాత్రం మనం ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, ఒక 2-3 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనకు చూడండి ఆయిల్ అనేది లైట్గా కనిపిస్తుంది. ఇలా లైట్గా కాకుండా కొంచెం ఎక్కువగా కనిపించే విధంగా మనకి బౌల్లో తీసుకున్నప్పుడు ఆయిల్ కనిపిస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా కొత్తిమీర పచ్చడి తయారు చేసుకొని టేస్ట్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.